హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో హైకోర్టు రిక్రూట్మెంట్ అంటూ కొన్ని ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఆ ఉద్యోగాలకు ఎవరైతే దరఖాస్తు చేశారో అటువంటి వారికి పరీక్షకు సంబంధించిన తేదీలు అనేవి విడుదలయ్యాయి. అలాగే మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ అనేవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నోటిఫికేషన్ నంబర్ 01/2026 డేటెడ్ March 20, 2026 అంటూ చూస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ the High Court is unable to consider the request of some of the candidates who applied for certain posts in the service of High Court and UPSC prelims to reschedule the exam to be conducted on May 24, 2026. The computer-based examinations for various posts notified by notification number will be held as per the schedule notified on May 6, 2026. That is అంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి పరీక్షలు అయితే ఈ విధంగా ఉండబోతున్నాయి. నెంబర్ 1 సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్. వీటికి సంబంధించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే లైబ్రేరియన్ గ్రేడ్ 2, యూడి స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఆర్ ఎగ్జామినర్, టైపిస్ట్ ఆర్ కాపిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, సెక్షన్ ఆఫీసర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్. వీరందరికీ కూడా ఎగ్జామ్స్ మే 23, 24వ తేదీల్లో ఉండబోతున్నాయి. మొదటగా సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ వీరికి మే 23వ తేదీన ఉండబోతోంది. అది కూడా 3 షిఫ్టుల్లో మనం చూస్తూ ఉన్నాం. మొదటి షిఫ్ట్ 9 గంటల నుంచి 10:30 వరకు, రెండవ షిఫ్ట్ 12:30 నుంచి 2 గంటల వరకు, మూడవ షిఫ్ట్ 4 నుంచి 5:30 వరకు. అలాగే లైబ్రేరియన్ గ్రేడ్ 2 యూడి స్టెనోగ్రాఫర్ మే 24వ తేదీ షిఫ్ట్ 1 9 to 10:30, షిఫ్ట్ 2 12:30 to 2 PM అంటూ మనం చూస్తూ ఉన్నాం. ఇక అసిస్టెంట్ ఆర్ ఎగ్జామినర్, టైపిస్ట్ ఆర్ కాపీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ వీరికి మే 25వ తేదీ షిఫ్ట్ 1 9 నుంచి 10:30 వరకు, షిఫ్ట్ 2 12:30 నుంచి 2 వరకు ఉండబోతోంది. ఇక సెక్షన్ ఆఫీసర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ మే 24వ తేదీ షిఫ్ట్ 3 4 నుంచి 5:30 వరకు పరీక్షలు ఉండబోతున్నాయి. The hall tickets for various posts are uploaded in the official website of the High Court and the candidates are advised to download the same through the following link అంటూ ఒక లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. దాన్ని క్లిక్ చేసి మీరు నేరుగా హైకోర్టు కు సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి కొద్దిమంది అభ్యర్థులు యూపీఎస్సీ ప్రిలిమ్స్ కారణంగా ఏవైతే మే 24వ తేదీన పరీక్షలు ఉన్నాయో వాటిని రీషెడ్యూల్ చేయండి అని అడిగారు. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం అయితే వాటిని మార్చే ప్రసక్తి లేదు అంటూ ఇందులో పేర్కొనడం జరిగింది. కాబట్టి మీకు ఎప్పుడు పరీక్ష ఉంటుంది అనే వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఏపీ హైకోర్టు కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో మీకు నేరుగా లింక్ అనేది ఉంది. ఈ లింక్ ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఇందులో మీకు 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటే మీరు రిజిస్టర్ అయినప్పుడు మీకు వచ్చినటువంటి ఓటీపీఆర్ ఐడి, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాని యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేస్తే మీ యొక్క అకౌంట్ లోకి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఆ హాల్ టికెట్ లో మీకు సూచించిన ప్రకారం మీరు పరీక్షకు హాజరు అవ్వచ్చు. మరి ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి పరీక్షకు సంబంధించిన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.